హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో రైతులకు సరిపడా పచ్చి రొట్టె విత్తనాలను పంపిణీ చేయుటకు యంత్రాంగం యావత్తు కార్యాచరణ ప్రణాళికలతో పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్ అన్నారు. బుధవారం కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్లో సాగు చేయుటకు 10,030 క్వింటాళ్ల జీలుగా, 2,362 క్వింటాళ్ల జనుము విత్తనాలు, 80 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరాకు ఇండెంట్ పెట్టగా మొదటి విడతగా 5,200 క్వింటాళ్ల జీలుగా, 1,243 క్వింటాళ్ల జనుము విత్తనాలు వచ్చాయని, రైతులకు టోకెన్ పద్ధతిన సరిపడ విత్తనాలను అందజేస్తామన్నారు. కాగా రైతులు విత్తనాల కోసం క్యూలైన్లో నిలుస్తున్నారని, విత్తనాలు దొరకడం లేదని వచ్చిన వార్తకు స్పందించి వ్యవసాయాధికారులతో సమీక్షించి కామారెడ్డి పిఏసీలో అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేసి 4 రోజులలో విత్తనాలు సరఫరా చేశామని, రైతులందరికీ సాఫీగా విత్తనాలు అందాయని, తిరిగి క్షేమంగా వెళ్లారని కలెక్టర్ తెలిపారు. గత సంవత్సరం కంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం పనిచేస్తుందని, వ్యవసాయ శాఖ సంచాలకులు వారు కూడా రైతులకు సరిపడ విత్తనాలను అందజేస్తామని చెప్పారని అన్నారు. రైతులు సంయమనం పాటించాలని, టోకెన్ వారీగా విత్తనాలు అందజేస్తామన్నారు. 104 మంది వ్యవసాయ విస్తరణాధికారులు తగు ఆదేశాలు ఇచ్చామని, వారంతా క్షేత్రస్థాయిలో ఉండి మానిటరింగ్ చేస్తున్నారని అన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే 7288945556 నెంబర్కి ఫోన్ చేయాలన్నారు. పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో విత్తన సరఫరా జరుగుతుందని, విక్రయదారుని దగ్గర రిజిస్టర్లో ప్రతిదీ నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కల్తీ విత్తనాల వల్ల ఏ రైతు నష్టపోకుండా పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 4 ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామని, వారు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారన్నారు. విత్తనాలు ఏ కంపెనీ, ఏ బ్యాచ్ అన్నది ప్రస్ఫుటంగా తెలుస్తుందని, రైతు నష్టపోతే చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైన వ్యవసాయ, రెవెన్యూ, సహకార శాఖల సిబ్బంది సమన్వయంతో కష్టపడి పనిచేయడం వల్ల జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలకు గాను 330 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేశామని, మరో 20 కేంద్రాలే మిగిలి ఉన్నాయని, 2-3 రోజుల్లో కొనుగోలు పూర్తి చేస్తామన్నారు. గత యాసంగిలో ఈనాటికి రైతులకు 270 కోట్లు చెల్లిస్తే ఈ యాసంగిలో ఇప్పటి వరకు 612 కోట్లు చెల్లించామన్నారు. ట్యాబ్ ఎంట్రీ కూడా చాలా వేగవంతంగా జరుగుతుందని అన్నారు. వరి నాట్లు ప్రారంభమయ్యాయని, రైతు వేదికలో అందుబాటులో ఉండే అధికారుల సలహాలు, సూచనలు, మెలకువలు పాటించి అధిక దిగుబడి సాధించాలన్నారు. ఈ ప్రెస్ మీట్లో జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దానికి సరిగా పరిష్కారం చేసుకుంటూ ఇప్పుడు ఇంకా 2-3 రోజుల్లో అన్ని సెంటర్స్ క్లియర్ అయ్యే విధంగా ఈ యంత్రాంగం పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు అందరికీ ఏ సౌకర్యం కావాలైనా అది అధికారులు సిద్ధంగా ఉన్నారు. సో దీంట్లో మళ్ళీ ఒకసారి ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ నంబర్ కూడా మేము ఒక హెల్ప్ లైన్ ఫైనలైజ్ చేసుకున్నాము. సో మన మీడియా ద్వారా రైతులందరికీ నా విజ్ఞప్తి, మీకు ఎటువంటి విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే, వేరే ఎరువు విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే దయచేసి ఈ ఫోన్కి మీరు ఫోన్ చేసి మాకు చెప్పగలరు. సో 7288945556 7288894556 ఈ నంబర్ మీద మీరు ఫోన్ చేసుకుంటే మీరు నోట్ చేసుకొని మీకు గంట లోపట ఇమ్మీడియట్గా అసలు మీకు ఫోన్ కాల్ బ్యాక్ చేసుకొని చెప్తారు. మళ్ళీ చెప్తాను, 7288894556. ఓకే. సో ఇది మళ్ళీ సోషల్ మీడియా ద్వారా గ్రూప్స్లో, మన మీడియా గ్రూప్స్లో కూడా మేము పెట్టిస్తాము, పత్రికా ప్రకటన కూడా ఇస్తాము. సో అది మీరు అందరు రైతులకి అది చెప్పవచ్చు. అదేవిధంగా మనకి విత్తనాలకి నాణ్యమైన విత్తనాలు రైతులకి పోవాలని అందడానికి ఒక సిస్టమ్ మేము పెట్టుకున్నాము. ప్రతి ఒక్క వెండర్ దగ్గర, సీడ్స్ వెండర్ దగ్గర మన డైరెక్టర్ గారు, రాష్ట్ర స్థాయిలో ఉన్న డైరెక్టర్ గారు ఆదేశాలు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినారు. రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ సంవత్సరం నుంచి మొదలైంది. ఏ రైతుకి కూడా కల్తీ రకమైన విత్తనాలు పోయి వాళ్ళు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో రిజిస్టర్ పెట్టుకొని వాళ్ళది నోట్ చేయడం జరుగుతుంది. సో దాట్ వాళ్ళకి అక్కడ పొలంలో ఏదైనా తర్వాత ఇబ్బందులు వచ్చేస్తే మనకి బరాబర్గా తెలుస్తుంది దట్ ఏ కంపెనీ నుంచి ఏ బ్యాచ్ నెంబర్ వీళ్ళు కొనుక్కున్నారు. సో ఆ ఒక మంచి ప్రణాళిక ఇది ఇప్పుడు మొదలు పెట్టినాము. అదేవిధంగా 4 స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తయారైనాయి. పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరిది కలుపుకొని 4 స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇదే పనిలో ఉన్నారు. ఎక్కడైనా సీడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది లేదా సీడ్స్ ఎక్కడైనా విత్తనాలు వచ్చేస్తున్నాయంటే అది చెక్ చేసుకొని
కల్తీ రకమైన ఎటువంటి మన జిల్లాలో రాకుండా చూడడానికి ఒక స్పెషల్ చొరవ తీసుకొని మన డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సో చివర్లో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రైతులకి, మన కోఆపరేటివ్ సొసైటీస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా మన వరి